ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు కాకినాడలో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. కాకినాడలో జాయింట్ కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్, స్థానిక నేతలు ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆ యొక్క ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సిటిజన్ అవుట్ రీచ్ పేరుతో ప్రతి నెల కూడా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం మనం కాకినాడలోని 5వ డివిజన్ సంబంధించి పేర్రాజపేట మేకావారి వీధిలో ఉన్నాం. జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షాతో పాటుగా మున్సిపల్ కమిషనర్ సుప్రీల్ దినకర్, అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్ గీతాంజలి శర్మతో పాటుగా ఎవరైతే ఈ వార్డు కార్పొరేటర్ ఉన్నారో నల్లబెల్లి సుజాతతో పాటు సచివాలయ సిబ్బంది కూడా అందరూ ప్రభుత్వం ఎటువంటి పథకాలు అందిస్తుందో ప్రజలకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారికి ఏ పథకాలు అందుతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జేసీ లక్ష్మీ షా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకినాడ సిటీలో మనం ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట, వాలంటీర్స్ ఎప్పుడు వస్తున్నారు, ఏమేమి పథకాలు అందుతున్నాయని. ఇంకా ఎవరైనా లేదంటే కూడా మనకి ఇది అర్హత ఉంది, ఈ పథకం రావాలని కూడా మనకు చెప్తున్నారు. అది అన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో సచివాలయంలో ఉన్న సిబ్బంది సచివాలయంలోనే కాకుండా ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకి పథకాల గురించి చెప్పడం. ఎందుకంటే వందలాది పథకాలు ఉన్నాయి. అన్ని పథకాలు అందరికీ రాకపోవచ్చు, కానీ అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, వాళ్ళకి పథకాలు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసే మనిషికి అవసరం ఉంటుంది. సో అటువంటి ఉద్దేశం పెట్టుకొని ప్రతి ఒక్కరికి పథకాల గురించి తెలియాలి. అలాగే ఎమర్జెన్సీ నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఇవే వాళ్ళకి తెలియజేయడము. సో అలాగే సచివాలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి ఒక్క దగ్గర నంబర్ ఉండదు. సో వాళ్ళ సచివాలయంకి వెళితే తప్ప వాళ్ళు కలవని పరిస్థితి. అట్లాగే అందుకే వాళ్ళ నంబర్తో పాటు ప్రతి గడపకి ప్రతి ఇంటికి ఇస్తున్నాము. సో ఇది చూసుకొని వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఆ సంబంధిత అధికారి కూడా ఫోన్ చేసి మనకి ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మనకి ఇప్పుడు పరిష్కరించండి చెప్పుకోవచ్చు. ఈ సిటిజన్స్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో సో అధికారులే ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజలకి బెనిఫిషరీస్కి అందుబాటులో ఉంటూ సో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి పథకాల గురించి తెలిసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి కూడా ఇష్యూస్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ప్రజల నుంచి మెయిన్ ఇష్యూస్ స్కీమ్స్ మీద కాకుండా సర్వీసెస్ మీద కూడా కొన్ని మన దగ్గర వస్తున్నాయి. కొన్ని చోట్ల డ్రైనేజ్ ఇష్యూ కానీ, కొన్ని చోట్ల వాటర్ ఇష్యూ కానీ, కొన్ని చోట్ల 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఆగింది, అక్కడ కూడా ఇష్యూస్ మన దగ్గర వస్తున్నాయి. అది లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని ఇమీడియట్లీ త్వరలోనే యాక్షన్ కూడా మనం తీసుకున్నాము. ప్రజల స్పందన అయితే చాలా బాగుందండి. పెన్షన్ అందుకోవడం అనే విషయంలో మాత్రం చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ప్రజలైతే చాలా, మా వార్డులో ప్రజలైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మొత్తం మీద చూసినట్లయితే కాకినాడ నగరంలో విస్తృతంగా సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని అధికారులు చక్కగా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.